మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్ నేను సార్ హంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. నేను గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్గా బయలుదేరొచ్చండి. అలాగా, 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకోండి. ఎంత? 7,000? 7,000. ఓకే, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే, ఈ సార్ అతనికి ఏం చెప్తావు? యా ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. ఎక్కడ వాడెక్కడ? సార్ వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు. అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా, పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్. వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్ బిల్లు బిల్ ఏంది? షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్టే సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ లో ప్లాన్ థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ అన్ని 500. అంతవరకు ఎక్కడికి వస్తారు ఎవరు తెలుసు? తలిపేసిందేంటి? పానా అంటే పాత నాన్న. వాడెవడు? లవ్ టు ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడే ఉంది. నా సైడ్ కూడా బోల్డ్ అంతుంది. సూపర్ షాట్. తన ఏజ్ ని కూడా మర్చిపోయి బుల్లపై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు, ఒళ్ళుని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సూపర్. ఒరే క్రాకు, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా, బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమాన్. గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. గుడ్ షాట్. కసి తీర షటిల్ కాక్ లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. ఒరేయ్, నీ అబ్బా, క్రికెట్ లో బాల్ బయట పడితే 6, షటిల్ లో లైన్ బయట పడితే అవుట్. ఓహో, నువ్వు వెళ్ళి పానా. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. థ్యాంక్ యూ. మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కి పంపకపోయారా? ఆ థైసు ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా. కావాలా? తీసుకోవయ్యా. నీ పక్కింటోడి పెళ్ళా ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్. ఎలా? నేను చెప్పేది కూడా అదే. పక్కింటోడి పెళ్ళా ఉంటే అంత తీపి ఎందుకని. నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? టిట్ ఫర్ టాటూ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి నా మీదే కౌంటర్ వేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరి గేమ్ ఓవరు? ఫైవ్ మినిట్స్ మోర్. ఓకే. మెట్లు పైకుండాలి, కిందకి ఎవడ పెట్టాడు?
ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగొచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళయింది. అందుకే తాగేలా. చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. ఆలు తాగుతారా? నువ్వు వెళ్ళరా, నువ్వు ఇట్రా రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళైన తర్వాత 7 years ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు. అంటే నీ పెళ్ళాం మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? ఎస్. కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయద్దు. అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా? అలా కాదు, నువ్వేదో తప్పు చేసినట్టు, బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కాము. చచ్చా, నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాణ పట్టుకొని కోరుకుంటుందా? కదా కదా, అందుకే తాగానురా, అందుకే ఒరే రాఘవ, నువ్వు చెప్పు. వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే, పోటీలో మనం వెనక పడ్డాం. పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్టతల బాధ పట్టగానే ఎందుకు కోరుకుంటా? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మేము ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాణ పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది ఇక్కడ. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసి అదేంటి మన అవతలకి వెళ్ళి మాట్లాడండి. కటింగ్ అంటాడండి. ఏం కట్ చేస్తారు? ప్రేమ త్వరగా చేసిన అదృష్టం కలిగించు స్వామి. రుద్ర ప్రచోదయాద్ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. వందే ఏంటి స్వామి వింత? పన్నగభూషణం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నిలయం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయం చ వరదం. అంటే ప్రేమ హైదరాబాద్ కు వచ్చేసాడు. ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం? ప్రేమ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేసావండి. ప్రేమ్, దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చా? నీకెందుకు అమ్మా, అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు, పదండి. ఏమైంది ప్రేమ్ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు? ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా? గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి, పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహాన్ని విసిరేస్తాను. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నా? వెళ్ళిపో. ఇది అన్యాయం ప్రేమ్. అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకు ఇలా మారిపోయావు? నన్ను ఎందుకు ఇలా మోసం చేసింది నేను కాదు, నువ్వు. ప్రేమ్, డోంట్ టాక్, షట్ అప్. అమ్మా వెళ్దా పదండి. కోనా ఇంకా రాలేదా? పిలిచొచ్చానండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. ఆ 10 నిమిషాలు నాకు కేటాయించగలవా? లిప్స్టిక్ ఇవ్వు. నేను నీతో మాట్లాడాలి. నేను చేసిన తప్పేంటి, నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి. బ్రష్ ఇవ్వు. అది నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది. నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి. లేదు, నేను ఆయన చాలా బాధపడుతున్నాను. అంటే ఆయన క్షమించేస్తారా? లేడీస్ వీక్నెస్. అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే. ఆయన ఏరి బెడ్రూమ్ లో ఉన్నారండి. థ్యాంక్ యూ.
నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏడుస్తున్నావు కదూ. ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం. నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూసారా అమ్మగారు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది. చిచి, ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను, ఇంకా మారడు. ఆశ్చర్యంగా ఉందే. ఊరిలోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు, నిన్ను కలవలేదు. నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత సడన్ గా మారిపోయాడో. లోపల ఏం జరుగుతుందో. జరగరాందేమన్నా జరిగిపోతుందేమోనండి. కానీ ఎప్పుడు జరుగుతుంది అనుకుంటా. లాంగ్వేజ్ వేరైనా మీనింగ్ ఒకటే కదండి. మమ్మీ, హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో అంటే ఏంటి? లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే. ఏం చేస్తున్నారు? చూడాలనుకుంటే తలుపేసుకొని చచ్చారు. కిటికీ తలుపు తెరిచే ఉందండి. ఏంటి, ఏమైంది? ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. నేను గర్భవతిని. భయపడకు, నీకే అన్యాయం జరగదు. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. సిరి నెల తప్పింది. ఎంత మంచి వార్త చెప్పారండి. ఎదురింటాయన్ని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పగారు. ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. హాయ్ ఆంటీ. హాయ్. ఆంటీ ప్రేమ ఉన్నాడా? పైన ఉన్నాడు. ఓకే. మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు, 3వ నెల. ఎంతమందో? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నన్ను ఇంత కసాయవాణ్ణి చేసింది నువ్వే. ఏం చేశానో చెప్పు. ఇంకేంటే చెప్పేది? ఏం చెప్పాలి నీకు? హలో, నేను చెప్పేది విను. హలో ప్రేమ్, ఒకసారి నేను చెప్పేది విను. ప్రేమ్, హలో హలో ప్రేమ్, ప్లీజ్ ప్రేమ్, ఒక్కసారి నాతో మాట్లాడు. హలో. జరిగిందేంటో నాకు తెలీదు, కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. వినాల్సిన కర్మ నాకు లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు. తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు. ఏం చెప్పమంటావు? రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడరు. ప్రేమ్, నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు. ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. వద్దు లావణ్య. నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్. సరే, నీ ఇష్టం. హలో హలో హలో, ఎవరు? నేను ప్రేమ్కి స్నేహితురాల్ని. మనం ఒకసారి కలవాలి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? నీకోసం కాదని లేకొచ్చాను, కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్. లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది. నువ్వు ప్రేమించిన వ్యక్తికి పెళ్ళైందా? అవును, పెళ్ళైంది. పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు. అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది. అదేంటి? ఫెయిట్. అందుకే చెప్తున్నాను, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని పేషెన్స్ తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ డెవిల్ ఇక్కడికి వస్తుందేంటి? అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది. చిచే, ఎవరు? అదే సిరి. అది మాయ కదా. అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన నీ లవరా? కాదు, దానిలెవరు? దీనికి ఎంతమంది మొగుళ్ళు, ఎంతమంది లవర్స్? ప్రేమ్, ప్రేమ్ ఆగు. ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే? పార్కుకొకడు, పక్కకొకడు, పెళ్లికొకడా? అది కాదండి అసలు. సిగ్గుపడుతున్నానే. నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది. దయచేసి నేను చెప్పేది వినండి. వినడు. విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమ. అమ్మో, అసలే ఒంటరిగా ఉన్నాను. మనిషి మంచోడు కాదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. సుందరి,
సుందరి 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 ఏయ్ అమ్మగారేరి నువ్వురా అమ్మగారు ఎక్కడ? ఎదిరింటి ఆయనతో పబ్కి వెళ్ళారండి. పబ్బా? అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి? లవర్స్ కి పబ్బే కదండి గుడి. లవర్సా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అమ్మయ్యా, ఇవాళ ఆయనకను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను. కూర్చో. పర్లేదు కూర్చో. ఏంటి డల్గా ఉన్నావు? ఫుల్గా దెబ్బైపోయాను. క్లీన్ బౌల్డ్. నువ్వా? ఆశ్చర్యంగా ఉందే. అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి. నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? రై, మా ఆవిడ క్లబ్ లో డాన్స్ వేసిందిరా. నువ్వు పార్కులో పాటలు పాడావుగా. నా కోసమా? నీకోసమేగా. ఈ అమ్మాయి ఇక్కడుందేంటి? ఏంటి అర్థం కాలేదా? ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతున్నావు. ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది. దేంతో అయినా ఆడుకోవచ్చు, కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు. ఇదిగో ఇలాగే. దీనంతటి కారణం నేనే. కాదులేరా, అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను. ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు. నువ్వు ఊరుకో సిరి, నీకేం అన్యాయం జరగదు. నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను. ఎవరు చెప్పినా వినడు. పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది. నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి. అందరం ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు. మీ ఇంటికే, మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా. హలో, నేను రాఘవని. ఆయన లేరు. ఇక్కడే ఉన్నాడు. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు. కోర్టులో కలవమని చెప్పండి, వచ్చి విడాకులు తీసుకోమనండి. ఆయన ఫోన్లో చెప్పమంది అదే. మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్టు వచ్చి ఆగుతుంది. మొబైల్ కోర్టా? మొబైల్ కోర్టే, బస్సులో ఉంటుంది. అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ. ఏం మాట్లాడుతున్నావురా? ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు. ఆయనకి అంత తొందరగా ఉంది, నేను రెడీ. ఏరా, నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇప్పటి వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా, ఈ ఒక్కసారి నేను చెప్పేది విను. హలో. హలో లావణ్య. హాయ్. నేను మాయ విడాకులు తీసుకోబోతున్నాను. వెంటనే ఆ పని చెయ్యి. నీకు విషయం తెలుసా? నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది. ఇప్పుడే తెలిసింది. అందుకే అర్జెంటుగా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు. అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది. వెరీ గుడ్. కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి. తప్పకుండా. నేను ప్రేమ్కి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను. మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. అలాగే, బాయ్. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. చెప్తా. రేయ్, ముందు నువ్వు వెళ్ళి మొబైల్ బస్సుని అరగంటకి అరేంజ్ చేయి. తొందరగా. హలో హలో మైక్ టెస్టింగ్. మొబైల్ కోచ్ సుందరి గారు ఒకటోసారి, సుందరి గారు రెండోసారి, సుందరి గారు మూడోసారి. హాజర్ హోయ్. ఇల్లు పిల్లాడు జాగ్రత్త. అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను. అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తోంది. నువ్వు కొంచెంసేపు ఉండు. పోనీరా. అలాగే. లాయర్ జడ్జి ఎక్కడా? దారిలో ఎక్కుతారు. హలో మొబైల్ కోచ్ లావణ్య ప్రేమ్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. హాజర్ హోయ్. పోనీరా.
ఎవరికి వాళ్ళే లాయర్లు, ఎవరికి వాళ్ళే దోషులు, ఎవరికి వాళ్ళే జడ్జిలు. అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య. ఏంటి? ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది. అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి. అవును సుందరి, అసలు ఏం చెప్పక్కర్లేదు. బస్ ఆపండి. బస్ ఆగదు. బస్ ఆపండి. ఆగదని చెప్పండి. బస్ ఆపండి. లేపద్రా. ఆపండి. ఆపకపోతే దూకుతాను. సరే ఆపు. కిందకెళ్ళి డోర్ లాక్ చేయి. అలాగే తొందరగా. సుందరి అర్థం చేసుకో. మర్యాదగా అటు తప్పుకోండి. చెప్పేదండి. సుందరి చెప్పేదండి. ఒక్క నిమిషం ఆగండి. సుందరి సుందరి అసలు చెప్పేది అనుకోండి. మీరండి. విను సుందరి. నాతో మాట్లాడొద్దు. మేమేం చెప్తాం సుందరి ప్లీజ్. చూడలేదు అంటున్నాడు, వదిలేయండి. ఆగిపో, లేకపోతే ఫైర్ చేయాల్సి వస్తుంది. పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఓ ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ, కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్ళాలా? కాదు, మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును, వాడిని నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చాను. అందుకని కాల్చి పారేస్తాను. ప్రయోజనం? మర్డర్ చేసింది వాడేనని, పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కాల్ చెయ్యి, దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి? చెప్పేది విను. తీస్తారు. రేయ్, వాడు బస్సుకి పారిపోతాడు. కమాన్ చెప్పకుండా బస్ స్టార్ట్ చేసాడు రా. జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరగవు. అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది? అంతకుని కాల్చు. ముక్కోటి దేవతలారా, కాల్చాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకున్నావేంటి? 25 సార్లు చూసుకో. గన్ను కాల్చడం ఇదే మొదటిసారి. కాన్ఫిడెంట్ గా కాల్చు. ఇలా తోలుతున్నాడు ఏంట్రా? వీడికి డ్రైవింగ్ రాదనుకుంటా. ఏడేళ్లు నాతో కలిసి కాపురం చేసావు. 7 సెకండ్లు నేను చెప్పేది వినవే. ఏంటి వినేది? డ్రైవింగ్ చేసేవాడు ఎవడో డేంజర్ ఫీల్ ఉన్నాడు. ముందు బస్ ఆపమని చెప్పండి. ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్. ఈ పాయింట్ తేలే వరకు బస్సు ఆగదు. బస్సు నడిపేది ఎవడరా నీ అయ్యా? ఆపరే. బస్ ఆపమని చెప్పండి, చచ్చిపోతున్నా ఇక్కడ. ఫస్ట్ చావు. నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదరా ఇన్ని కష్టాలు చెప్పండి. ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధమా? పచ్చి అబద్ధం. అదేమో నువ్వు నిజమని నమ్మావు. నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళాన్ని చూస్తాను తెలిసి పట్టుబట్టావు. అయ్యా వాడిని ఒక పట్టు పట్టు. కరెక్ట్ గా కాల్చవే. కళ్ళు నెత్తికెక్కా. ఎవరిని షూట్ చేస్తారా? ఎవరిని కూర్చోవచ్చు నీ కళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను. మహాతల్లి అక్కడితో ఆగావా? ఆ అబద్ధాన్ని కూడా నమ్మావు. దాంతో ఈ చెత్తవద నోరు జారి సుబ్బారావుతో సిరికి అఫైర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మిస్ఫైర్ అయింది. ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు? మళ్ళీ మిస్టేక్ చేశాను. నేను మిస్టేక్ చేసి వీడిని సుబ్బారావు చేశాను. అంతటితో నేను ఊరుకున్నానా? రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను. అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు. ఎవడని అప్ప? నువ్వెవడా? బస్ ఆపరా బాబు, చచ్చిపోతున్నా ఇక్కడ. ఆపితే నేను సత్తాను. మన ఇద్దరిని కలపడానికి అడిగిన అబద్ధం వీళ్ళిద్దరి జంటలు విడదీసేదాకా వెళ్ళింది. ఎంత పొరపాటు జరిగింది. మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్యనే కాదు, లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది. బయట పడకూడదు. ఈసారి పడనివ్వను. ఏం జరుగుతుంది?
పోలీస్ చేజింగ్. అబద్ధం ఆడవాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాలుస్తున్నారు. వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు? మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది. ఈ డేంజర్ నుంచి బయటపడటం ఎలాగా? ఐఎమ్ సారీ. సారీ శ్రీ, నేను పార్కులలో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డాను. లేదండి, మీరే కాదు, ఏ మగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు. తప్పు నాది. తప్పు ఎవరిది కాదు. ఇది అబద్ధానికి ఉన్న పవర్. అది అణుబాంబు కంటే పవర్ఫుల్. అది అణుబాంబు ఆటో బాంబు తయారు చేసుకోవచ్చు. బస్ ఆపండి. ఎందుకు ఆపారు చీపు? అరే అరే, అది కాలుతుందిరా, అది పేలుతుందిరా. ప్రొఫెషనల్ లాగా భలే కాల్చేవే. నేను చేయాల్సిన పని నువ్వు చేసేవేంట్రా? మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా. ఏంటది? యు ఆర్ అండర్ అరెస్ట్. లోపల బయట ప్రాబ్లం సాల్వ్. దిగా బతికే ఉన్నావే. మమ్మీ, ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఇది. ఏ కార్ రేస్, బి బుల్ ఫైట్, సి కత్తి యుద్ధం, డి ముష్టి యుద్ధం. అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం.